ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. నా తెలిసినంత నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడతా ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడతా ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది. నిజంగా రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా ఇబ్బందికర వాతావరణం. పోళ్ళు గతంలో ఒక 3 డ్యూటీలు కడితే ఒక 7 పోళ్ళు 5 పోళ్ళు ఇచ్చేది గత ప్రభుత్వాల. ఇప్పుడు ఒకటే పోలు ఒక ఫ్లోర్. ఇప్పుడు మేము రైతులు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. అంటే చాలా ఇబ్బందికర వాతావరణం. నేను ఈ మధ్యకాలంలో ఎస్సీ గారితో వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఈసారి లేవు, అసలు మేము ఏం చేయాలి. పుల్యావలం అనే గ్రామానికి ఈ మధ్యన 2 ట్రాన్స్ఫరాలు ఇచ్చారు రైతులకు. అందువల్ల క్షేత్రస్థాయిలో మీరు చెప్పేది అమలైతే లేదని సందర్భంగా మరి మంత్రి గారి దృష్టికి చైర్మన్ గారితో తీసుకొస్తా ఉన్నాం. అందువల్ల ఇప్పటికైనా డీడీలు కట్టినటువంటి రైతులకు మరి చాలా వరకు వెంటనే అమలు చేయాలని సందర్భంగా చేస్తూ గుర్తు.